నిన్నటి దినాన్న మనం నేర్చుకున్నటువంటి విషయం మధ్యలో ఆగిపోయాం. తీవ్రత కలిగినటువంటి క్రైస్తవ్యపు లక్షణాలు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ధనిక యవ్వన అధికారి యొక్క ఇతివృత్తాన్ని మనం చూసాం. ఆయనలో, ఆ వ్యక్తిలో చాలా మంచి విషయాలు, చాలా ఆదర్శప్రాయమైనటువంటి విషయాల గురించి కూడా తెలుసుకోవటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అతనిని ఆ రీతిగా అడగటం అన్నది న్యాయవంతమైందా కాదా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం, అతని స్థానంలోనే మనం ఉంటే మనం ఏం చేయగలం, మరి ఇంత చేసి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే మనకి ఏంటి ప్రయోజనం, దేవుడు ఎందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అంత కఠినమైనటువంటి రీతిగా మిక్కిలి వ్యసన పడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయే విధంగా అతన్ని ఎందుకు చెప్పగలిగాడు, ఎందుకు అలా చేయగలిగాడు, మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న మాట మీరు గమనించండి, మీకు ఒక మంచి విషయాన్ని సంధిస్తాను, ఆలోచన చేయండి. అదేంటంటే, ఎవడును నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు కదండి. ఎవడును నశించిపోవటం దేవుడికి ఇష్టం కాదు. ఇప్పుడు అతను నశించిపోయాడు కదా, మరి యేసు ప్రభువుల వారి మాటలతో అతను నశించిపోయినట్టు కదా. సరే, ఇది ఇలాగుంటే ఇది ఇక్కడ ఒక చోటే కాదు, నశించిపోవడం ఇష్టం లేకనే ఈ పని చేయమని చెప్పినాడు నా. కానీ ఏం జరిగిందమ్మ ఇప్పుడు అంటే, ఇట్లాంటి విషయాలు శత్రువు చాలా ఆసరాగా తీసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అతను కన్విన్స్ అయ్యే విధంగా మాట్లాడొచ్చు కదా ప్రభు, ఆ చేత కదా దేవుడికి. తర్వాత ఇదొకటే కాదు, మరొక సందర్భం చూద్దాం మనం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడద్దు అని మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి. చూద్దాం ఒకసారి మనం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మొత్తం మీరు అక్షయమైన ఆహారం కోసం కష్టపడి 27వ వచనంలో క్లారిటీగా ఉంటుంది చూడండి. క్షయమైన ఆహారము కొరకు, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను అని. ఇవన్నీ మొత్తం యేసు ప్రభుల వారు వాళ్ళని దిద్దుతూ మాట్లాడినటువంటి మాటలు. మరి అటువంటి సమయంలో మరి వాళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తే, ఒకసారి 60వ వచనం చదవండి. 60వ వచనం ఏమనుంది చూడండి. 60వ వచనం, శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులను చాలైనా ఇక్కడ శిష్యులలో అనేకులు యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలన్నీ విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకున్నారట. అక్కడతో అయిపోయిందా? 66వ వచనం చూడండి. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చూడండి, అంటే యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి ఈ మాటలకు అనేకులైనటువంటి శిష్యులు ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకోవటంతో పాటు యేసు ప్రభుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. మరి ఏంటిది? ఇప్పుడు యేసు ప్రభుల వారి మాటలు వాళ్ళందరూ దూరమయ్యే విధంగా ఉన్నాయేంటి? అప్పుడప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, కొందరు నాయకులతో కానీ పెద్దలతో, ఇంటి పెద్దలతో కానీ వాళ్ళతో ఏం చెప్తారంటే, నువ్వు చాలా కఠినంగా మాట్లాడతావు, నీకు తెలియదు, ఎందుకంటే అవతలకి కదా గాయమయ్యేది, నీకేమవుద్ది, నువ్వు గాయం చేసేవాడి కాబట్టి నీకేం తెలియదు, కాబట్టి అటువైపు వాళ్ళు బాగా హట్ అవుతున్నారు, నీకు విషయం తెలియట్లేదు, చాలా కఠినంగా మాట్లాడడం మానేయాలి, పరుషంగా మాట్లాడుతూ ఉంటావు, దెబ్బ పొడిచినట్టు మాట్లాడుతూ ఉంటావు, బాధపడే విధంగా మాట్లాడుతావు,
నొచ్చుకునే విధంగా మాట్లాడతావు అన్నటువంటి రీతిగా కూడా చెప్తూ ఉంటారు ఫీడ్బ్యాక్ మన కోసం. మరి ఈ మాటల్ని మీరు ఎలా సమర్థిస్తారు? యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఇట్లాంటి మాటలు ఇప్పుడు అతనికి కూడా ఏమనిపించుంటే చెప్పండి. అతను ఆ డైలాగ్ ఒకటి చెప్పలా, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అన్న మాట ఒక్కటి చెప్పలా, అంతే కదా. ఆ ధనికుడైనటువంటి యవ్వన అధికారి ఈ ఒక్క మాట ఒకటి చెప్పకపోగా జస్ట్ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అంతే. కానీ మనసులో ఖచ్చితంగా అనుకుంటాడు లేదా ఎంత కఠినంగా మాట్లాడేశాడని చెప్పి. సో ఇక్కడే కాదు, ఇంకో కొన్ని సందర్భాల్లో యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాటలు ఎలా అనిపిస్తాయంటే, ఏంటిది ఆ కరుణామయుడు చెప్పవలసిన మాటలేనా, ఆ దయామయుడు అనాల్సిన మాటలేనా, ఆ సాత్వికుడు అనాల్సిన మాటలేనా, దీన మనసు గడవాడు అనాల్సినటువంటి మాటలేనా అనిపిస్తాయి మనకి. తెలుసా, నా తండ్రిని పాత పెట్టడానికి నేను వెళ్తాను అని అంటే, మృతులను పాత పెట్టుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అంటాడు. అమ్మొచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని అంటే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. ఇలా అనేక కోణాల్లో యేసుప్రభుల వారి మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చాలా ప్రత్యేకంగా, ఎప్పుడూ ఆలోచించని విధంగా అనిపిస్తాయి. ఇట్లాంటి విషయాల వల్ల మరి అనేకులు వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా ప్రభువుని, నిత్య జీవానికి దూరం అవుతున్నారు కదా, ఆయన మాటలే దూరం చేస్తున్నట్టున్నాయి కదా. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు చెప్పండి? నా ప్రశ్న అర్థమైంది కదండి బ్రదర్స్ సిస్టర్స్? అన్నా వందనాలన్నా, ఒక రోగం పోవాలంటే ఒక కఠినమైన ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటది అన్న. ఈ టాబ్లెట్ చేదుంది, ఈ సిరప్ చేదుంది అని తీసుకోకుండా అంటే ఆ యొక్క రోగం మనకు పోదున్నా. అదే విధంగా అట్లా మిగిలిన వారే చివరికి 12 మంది మిగిలారన్నా యేసుప్రభుల వారికి. కాబట్టి ఉన్న వాళ్ళే గట్టి గింజలు. రైట్ అమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు ఆ యేసుప్రభుల వారు చిత్రం ఏంటంటే, అంతమంది వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 67 వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 67 వచనం. కాబట్టి చదివే వాళ్ళు త్వరగా చదవండి. నేను చదువుతున్నాలేమ్మా, వీళ్ళు లేట్ చేస్తున్నారు చాలా. యేసు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా. ఏంటిది? ఇప్పుడు సంఘం ఉందండి, సంఘ సహవాసులు ఉన్నారండి, విశ్వాసులు ఉన్నారు. మీరే కాపరు అనుకోండి, లేదా నేను కాపరుగా ఉన్నాను కదా, 10 మంది మన విధానాలు కట్టుగా ఉన్నాయని చెప్పి నచ్చగా వెళ్ళిపోయారండి. మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు కూడా పోవాలనుకుంటున్నారా అని అనగలమా? మనము అనగలమా? అసలు అనలేము. సరికదా, ఏమనుకుంటాం? ఆ పోయిన వాళ్ళని కాళ్ళ వేళ పడు, అయ్యో పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించండి, మీరు రండి, ఉన్నవాళ్ళు మీరే కొంతమంది, మీరు పోతే ఎట్లాగా అంటారు లేదా? ప్రభు ఏంటండి బాబు, ఆ మిగిలిన 12 మందిని కూడా మీరు కూడా పోవాలనుకుంటున్నారంట ఏంటి? వద్దా? ఆయనకి రక్షకుడు కదా, ఆయన రక్షకుడు కాదా? ఇప్పుడు ఇది ఎట్లాంటిది అని అంటే గుర్తుపెట్టుకోండి, రోగగ్రస్తమైనటువంటి, ఇప్పుడు షుగర్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు వ్యక్తులకు మనం గమనిస్తే, ఏదైనా రోగం అటాక్ అయింది అనుకోండి, అది అలా పాకుతూ పోతుంది, శరీర అవయవాలకు అన్నిటికీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అప్పుడు డాక్టర్ ఏం చేయాలి అమ్మా? ఏమ్మా? కొరుకు పుండులాగా. వెరీ గుడ్. ఈ కొరుకు పుండులాగా. ఇప్పుడు ఇప్పుడు మనిషి ప్రాణం కాపాడాలి అనుకోండి, ఆ కుళ్ళు అయినటువంటిది, చెడిపోయినటువంటి అవయవాన్ని తీసి పడేయాలి. అసలు మీకు విషయం తెలుసు తెలీదో, యేసు ప్రభుల వారి అంటే
ఇక్కడ మీరు మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు యవ్వనస్తుడితో, ఆ యవ్వన అధికారితో, ఆ ధనవంతుడైనటువంటి వాడితో అలా చెప్పటం వెనుక ఉద్దేశం అనేటటువంటిది. ఎందుకంటే యేసు ప్రభుల వారు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. మనుషుని ఆంతర్యం ఎరిగి ఆ రోజు అతన్ని అడిగాడు, ఈ రోజు మనల్ని అడగడు. గమనించండి, తేడా ఇప్పటి పరిస్థితి ఏంటంటే మనల్ని అడగడు, కానీ ప్రభువు కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని దూరం చేసి టెస్ట్ చేస్తాడు. అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు యేసుప్రభుల వారు ఈ సందర్భం చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాడు, ఒక అద్భుతమైనటువంటి మాట. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అసలు అతన్ని ఎందుకు ఆ విధంగా అతనితో చెప్పవలసి వచ్చింది, సేమ్ అటువంటి మాట మనతో కూడా చెప్పగలడు. ఈ మాటలన్నీ మాట్లాడిన ఈ సందర్భం అంతా చెప్పి అయిపోయిన తర్వాత 24వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి ఏమనుందో. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆ స్థితి యందు నమ్మిక నేను చదువుతాను తల్లి, నేను చదువుతానమ్మా. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. తేడా అర్థమైందా ఇప్పుడు? ఎందుకు అతన్ని అలా అడగాల్సి వచ్చింది చెప్పండి. ఇప్పుడు దేవుడి మీద కంటే ఆస్తి మీద నమ్మకం ఎక్కువ ఉంది. ఆస్తి మీద నమ్మకం ఎక్కువ ఉన్నటువంటి వాడు నిత్య జీవం పొందలేడు. అందుకే నువ్వు అమ్మేసి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే, మరి అన్ని ఇచ్చినటువంటి ఆయనే మన చెంతనుంటే, ఆయనతో మనం ఉంటే మనకేం ప్రాబ్లం? ఇది ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. క్రీస్తుని వెంబడించినందుకు శిష్యులకు ఏమైనా కొదువైందా? సంచి లేకుండా, జాలి లేకుండా, కర్ర లేకుండా, చెప్పులు కాలికి లేకుండా వాళ్ళు పరిచర్య కోసం పోతే ఏమన్నా మీకు కొదువైందా అని అడిగితే లేదు ప్రభువా అని అంటారు. కొదువలే లేకుండా చూసుకోగలిగినటువంటి వ్యక్తి ఇంకో విషయం చెప్పమంటారండి, వాళ్ళ తినడంతో పాటు వచ్చినటువంటి ఆయన మాటలు వినడానికి వచ్చిన వేల మందికి కూడా వాళ్ళ చేతులతోనే భోజనం పెట్టించి, వాళ్ళ చేతులతోనే 12 గంపలు రొట్టె ముక్కల్ని ఎత్తించినటువంటి సమృద్ధికరుడు కదా ప్రభు. తండ్రి పేరు ఏం పేరు? ఉన్నవాడు. ఆయన కలిగినటువంటి ఆయన కుమారుడు ఎవరు? ఉన్నవాడు కదా. అరే నేను వచ్చిందే నేను నిత్య జీవం కోసం, దీనికోసం నేను ఏమైనా చేస్తాను, ఏం చేయాలి నేను చెప్పని వచ్చినోడు ఏం చేయమంటే చేయాలి. కానీ అట్లా లేదే. ఈవెన్ మనం కూడా ఎంత తెలివిమంతులో చెప్పంటారా, మనం డిసెంబర్ 31వ తారీఖు తీసుకున్న తీర్మానాలు పక్కోళ్ళకు కూడా చెప్పం. ఎందుకో చెప్పండి? మన ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పం. చెప్తారా? కమిట్మెంట్స్ కొన్ని తీసుకుంటారు కదండి, డిసెంబర్ 31st రోజున కమిట్మెంట్స్ తీసుకుంటారు కదా, అది ఎవరికైనా మనము చెప్తామా? చెప్పము. ఎందుకు చెప్పమో తెలుసా? చెప్తే ఇరుక్కుపోతాం. గమనించి క్వశ్చన్ చేస్తారు. అందుకే నేను ఏం చేస్తానంటే కొన్ని సంవత్సరాలు నేను ఎక్స్పెరిమెంట్ గా ఇది చేశా. ప్రతి సంవత్సరం చేయలేకపోయాను, కానీ ఎక్స్పెరిమెంట్ గా ఏం చేశారంటే, ఈ రాబోయే కొత్త సంవత్సరానికి మీరు ఏం తీర్మానాలు తీసుకుంటున్నారని చెప్పి మైక్ చేతికి ఇచ్చా. ఫస్ట్ నేను చెప్పా. ముందు నేను చెప్పాలి కదా, ముందు నాయకుడిని. అందుకే ముందు నేను చెప్పి తర్వాత మిగతా వాళ్ళకి మైక్ ఇచ్చా. దేవుడు ఎప్పుడూ కూడా ఏదో ఉందంటే ఉంది అన్న భక్తిని కోరట్లేదు.
అయితే చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు అన్నటువంటి రీతిగా చెప్పడం లేదు దేవుడు. ఇది గమనించండి. తీవ్రత కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి లూకాసు వార్త 14వ అధ్యాయం చూద్దాం. మంచి మాట, 26, 27 వచనాలు. నిజంగా రేపు మనము కూడా ఇదిగో దేవుడి కంటే, ప్రభు మీద కంటే, భక్తి మీద కంటే, ఆత్మ సంబంధమైన విషయాల కంటే ఎక్కువ మక్కువ దేని మీద చూపించినా దేవుడు అసలు అతనన్నా నువ్వు అమ్మేసిరా అన్నాడు. మనకు అమ్మి నువ్వు వచ్చే అన్న ఛాయిస్ కూడా ఉండదు, మర్చిపోకండి. ఎందుకనంటే మనము ఇతనితో మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు ప్రభు కదా. అక్కడ ఏమమలు అవుతోందండి? అది యేసుప్రభుల వారు మాట్లాడే సమయంలో అది ఏ యుగం? అది ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగం తర్వాత కొత్త నిబంధన యుగం. కొత్త నిబంధన యుగం చాలా తీవ్రతను కోరుకుంటుంది, మర్చిపోకండి. మనం అనుకుంటూ ఉంటాం ధర్మశాస్త్రము చాలా కఠినంగా ఉంటుందేమోనండి. ధర్మశాస్త్రంలోనేనా? కొత్త నిబంధనలో కూడా మీరు గమనించగలిగితే చాలా రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పద్ధతులను దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు, మర్చిపోకండి. ఆత్మయందు మాంద్యులవద్దు, తీవ్రత కలిగిన వారే ప్రభువుని సేవించని అని అంటాడు దేవుడు ఎప్పుడు. ఆ తీవ్రత అనేది ఎప్పుడు కూడా, అదిగో లూకాసు వార్త 14వ అధ్యాయంలో 26, 27 వచనాలు చూడండి ఏమంటున్నాడు. 26, 27 వచనాలు. ఎవడైనను తల సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యును కాలేడు. మీలో అనండి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్తే 25 నుంచి చూద్దాం. 25 నుంచి చూస్తే అక్కడ కూడా మంచి మాటలు చెప్పి, బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడో నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ద్వేషించడం అంటే ఏంటి అర్థం? ప్రాణంతో సహా ద్వేషించాలి అంటే ఏంటి అర్థం? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేనిని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. ఎందుకంటే ఎందుకు ఆయనకు అంత ప్రియారిటీ ఇవ్వాలంటారు? ఇదేంటి, ఏదో రూబాబు చేసినట్లేదా దేవుడు? ప్రభు ఏంటి ఏదో గట్టిగా ఏదో మనల్ని ఏదో అజమాయిషీ చేసినట్టు మాట్లాడుతున్నాడు ఏంటి? అట్లా అడగచ్చా? రిక్వెస్టింగ్ అడగాలి కదండి. ఇట్లా అడగటం మీకు ఏమనిపిస్తుంది? సబబు అనిపిస్తుందా? సబబు అనిపిస్తుందా? మన కోసం ప్రభువారికి అగత్యం లేదు. అసలు ఒక చిన్న విషయం గమనించండి. అసలు పౌలు గారు ఒక మాట చెప్తాడు, నేను ఏమై ఉన్నానో అది క్రీస్తు ప్రభు వల్లే, దేవుని కృప వల్లే అయి ఉన్నాను అంటాడు. ఒక్కటే మాట. అంటే ఈ రోజు మనం ఏదైతే ఈ స్థితిలో ఉన్నామో ఈ స్థితికి కారకుడైనటువంటి వాడు, ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం అన్నప్పుడు ఎంత కృతజ్ఞత బతకాలి? ఎవడు మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి ఎవడండి ప్రేమించేది? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత ఎవడైనా మిమ్మల్ని ప్రేమించగలడా? నేను చెడ్డోళ్ళని మీకు తెలిస్తే మీరు ప్రేమించగలరా? మీరు చెడ్డోళ్ళని తెలిస్తే నేను ప్రేమించగలనా? ఎవరు ప్రపంచములో తెలియదు గనకనే ప్రేమిస్తున్నారు, అంతే. దట్స్ ఆల్. మనం ఏంటో, మన అసలు స్వరూపాలు ఏంటో తెలియదు కనుకనే ఎవరైనా ప్రేమించగలుగుతున్నారు తప్ప, ఏదో మంచోళ్ళు అనుకొని భ్రమపడి తెలియక ప్రేమిస్తున్నారు తప్ప, అన్నీ తెలిస్తే కూడా ఏమాత్రము అరమరికలు లేకుండా ప్రేమించటం అంటే అది ఆయనకు సాధ్యం. మనము రక్షించుకున్న తర్వాత కూడా బ్రష్లు అయిపోతాం అని కూడా తెలుసు. కానీ లాటరీనైనా సరే మనం ఏం చేస్తామంటే తగులుతుందేమో అని తీసుకుంటాం. అవునా కాదండి? డబ్బులు పోతే పోయాయిలే అనుకొని తీసుకుంటావా? తగులుతుందేమోనన్న ఆశతో తీసుకుంటాం. లాటరీ సైతము తగులుతుందేమో అన్నటువంటి ఆశతో తీసుకుంటాం. మొత్తం ఒక ఆశ అనేది ఎదుటి వ్యక్తి మీద ఉండి చేసుకుంటున్నాం. మన మీద ఏ ఆశ లేదు. ఎందుకంటే ప్రభుకు అంత తెలుసు. అన్నీ తెలిసినా కూడా అసలు ఆ తేడానే లేకుండా ప్రేమించడం అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనకు లేకుండా హక్కు ఎవరికి ఉంటుందండి? హక్కు విలువ పెట్టి కొనబడిన వారు అంట.
నిన్ను నన్ను ఒకరు కొన్న తర్వాత హక్కులు ఎవరికి ఉంటాయి? సెల్ ఫోన్ మీరు కొనుక్కుంటే సెల్ ఫోన్ మీద హక్కు మీకుంటది. మనకే ఉంటుంది. ఇల్లు కొనుక్కుంటే ఇల్లు మీద హక్కు, సర్వ హక్కులు మీకుంటాయి. స్థలం కొనుక్కుంటే స్థలం మీద సర్వ హక్కులు మీకుంటాయి. ఒక మనిషిని ఒకనాడు బానిసగా కొనుక్కున్నప్పుడు యజమానుడు ఏం చెప్తే అది వినాల్సిందే. ఈరోజు అది మనకు కావాల్సింది. కనుక యేసుప్రభుల వారు ఈ మాట అనటానికి 100% పాళ్ళు అర్హత కలిగినటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే, ఆయనను ప్రేమించిన దానికి లోకములో మిగతా వాళ్ళని ప్రేమించిన దానికి డిఫరెన్స్ ఏంటి? ఇంతకు ఎందుకు వద్దన్నాడు? వాళ్ళకి తర్వాత ప్రియారిటీ అయినా ఎందుకు ఇమ్మన్నాడు అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరిని మనం ఎక్కువ ప్రేమించినా వాళ్ళ వల్ల మనకి ఆఖరికి బాధే మిగులుతుంది, వేదనే మిగులుతుంది. కావాలంటే మీరు ఎవరినైనా ఎగ్జాంపుల్ గా తీసుకొని చెక్ చేసుకొని చూడండి. ఎంతగా ప్రేమిస్తే అంత దూరం అయిపోతారండి మనుషులు. అంతే, మనుషులంతే. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళే హత్య చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎప్పుడు కూడా, ఈవెన్ మనం కూడా అంతే. వేరే వాళ్ళేనే కాదు, మనం అట్లాంటి వాళ్ళే. మనల్ని ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తున్నారనుకోండి, వాళ్ళనే బాధ పెడతాం మనం. అంటే నీకు ఆఖరికి మిగిలేది 0, అందుకే వాళ్ళని ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. ఊరికే కాదు, ఊరికే చెప్పలేదు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుని నమ్మిన వాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడు, దేవునిలో గురిగా బతికిన వాడు ఏ రోజు అసంతృప్తితో బ్రతకడు. ఇరుకులో ఉన్న విశాలత కలిగి ఉంటాడు, తరమబడుచున్నను దిక్కు కలిగి ఉంటాడు. దినదినము చనిపోయినా యేసుక్రీస్తులో బ్రతుకుతూ ఉంటారు. ఎంత గొప్ప దీవెనది. అందుకే అంత ఆధిక్యత ఉంది గనుకనే ప్రభు చెప్పిన మాట ఇది. ఇది మనం గమనించాలి. అట్లాగే గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడండి పౌలు గారు, అద్భుతమైన మాట. నాకు ఎప్పుడు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుందండి ఆ మాట. ఇది ఒక్కటి చాలు కదా, ఇలా కదా మనం ఆలోచన చేయాల్సింది ప్రభు పట్ల అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే నేనే కాదనుకున్నప్పుడు నీది అడిగితే ఇవ్వలేవా? నేనే లేననుకుంటే నీదంటూ ఏముంటది? పాట పాడతావా? ఏమని? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. బానే ఉంది, బానే ఉంది, పాడుకోవడానికి బాగుంది కదా, పాడుకోవడానికి బాగుంది. నీవే నీవే బతుకంతా నీవే అని అంటావు, సమయం మాత్రం కేటాయించు. బతుకంతా నీవే అంటావు, పని మాత్రం చేయవు. బతుకంతా నీవే అంటావు, సంపాదన మాత్రం ఇవ్వవు. ఏంటది? ఏదో అంటారు చాలా మంది, నోటితో నవ్వి నొసలతో ఎక్కిరిచ్చారట. మన పాపదంతా అలాగే ఉంది కదా, ఏమండి? మన బాపదంతా అలాగే ఉంది కదా ప్రియులారా, గమనించండి. అందుకే పౌలు గారు ఎందుకు ఈ మాట అన్నాడంటే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన దీవించుచున్నాను. నేను ఎట్ట బతుకుతున్నానంటే, నాకు ఎప్పటికీ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, నాలాంటోడిని ఎవడు ప్రేమిస్తాడు అసలు? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అనే పాటలో, నా వంటి నరుడొక్కడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరును. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేదు కదయ్యా. ప్రధాన పాపిని ప్రధాన సేవకుణ్ణి చేశాడే, ఏముందని? ఏముందయ్యా నాలో? చాలా ఈ జీవితానికి. నిజంగా ఈరోజు సొంతోళ్లే నమ్మని పరిస్థితుల్లో ఉంటే అసలు అమూల్యమైన ప్రాణాన్ని మనలాంటి వాళ్ళ కోసం, అదే అంటారు కదా చాలా మంది,
నీకెవడరా ఏదైనా నమ్మి నీకు బాధ్యతనిచ్చేది? అప్పుడు పిల్లని ఎవడిస్తారా నీకు? అసలు నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా పనికిరావు అంటారు. విన్నారా? నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా పనికిరావు అంటారు. అపనమ్మకస్తులం మనం. ఎక్కడా నిలకడ చూపలేనటువంటి వాళ్ళం, తెగులేనటువంటి వాళ్ళం, తెగింపు లేని. అసలు మీకు విషయం చెప్పడం, పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికే పాత్రలు గారట. చాలా మంది నన్ను అన్నారు, చెప్పాను మీకు చాలా సార్లు, అన్నా ఏంటి ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు, ఛానళ్ళల్లో మాట్లాడుతున్నారు, బాహటంగా పోస్టర్లు వేస్తున్నారు, ఫ్లెక్సీలు వేస్తున్నారు, బయట తిరుగుతున్నారు పరిచర్ల కోసము, జాబ్ చేస్తున్నారు కదా, మీకు సర్టిఫికెట్లు వేరే విధంగా ఉండే కదా, ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నారు కదా అన్న, మరి ఆఫీసర్ల దృష్టికి వెళితే ఎవరైనా మీ మీద కక్ష కడితే ఉద్యోగానికి ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అన్నా, అవుద్దేమో అన్నా అంటే, ఇప్పుడు నేను ఉద్యోగాన్ని చూసుకొని దేవుడిని మానేయాలమంటా? మరి ఎదురొచ్చేసాం. ఎందుకంటే నేను ఉద్యోగం లేనప్పుడు కూడా నా దేవుడు నన్ను పోషించాడు. రేపు ఉద్యోగం లేని పక్షాన్ని నేను రోడ్డు మీద పడితే పడుతూ ఉంటాను అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను ఏదో ఒక స్థితిలో ఉన్నాను కాబట్టి, మీలాంటి వాళ్ళు అట్లా ఉన్నారు, ఇబ్బంది లేదు, జరిగిపోతుంది కదా. నిజంగా ప్రభు కోసం జీవిస్తూ ఉన్నందుకే, సాక్షిగా నిలిచినందుకే ఉద్యోగం పోయిందన్న పరిస్థితుల్లో ఉంటే ఎవరండి ఊరుకుంటారు? దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు మీరు అందరూ ఊరుకుంటారు ఏంటి? నాకు దేవుడిచ్చిన సంఘం ఊరుకోదు, నా దేవుడు అసలు ఊరుకోడు. అట్లా పిరికితనంతో ఉంటే కాదు. అరిమత్తయి యోసేపు ఏం చేశాడు అనుకుంటున్నారు? తెగించి అని రాయబడుతుందండి. అరిమత్తయి యోసేపు గారి కోసం తెలుసా మీకు? తెగించి. ఎందుకు తెగించి? శిష్యులందరూ కూడా మేము శిష్యులం కాదు, ఆయన ఎవరో తెలియదు అని సంఘానికి స్తంభంగా వెంచబడిన పేతురు గారు సైతము బొంకి వెళ్ళిపోతే దాక్కున్న పరిస్థితుల్లో ఉంటే, నేను యేసుప్రభు శిష్యుడిని, నాకేంటి దేహాన్ని అని ధైర్యంగా అడగడానికి పోయాడు. నిజంగా ఆ టైంలో గనక సీరియస్ గా వాళ్ళు తీసుకొని ఉంటే ముందు ఈయన కూడా చంపేయండి అనేవాడు. అంటే చావడానికి రెడీ అయిపోయాడు. క్రైస్తవం అంటే ఉన్నదంతా అమ్మే విషయం కాదు. ఏమైనా అయిపోతాను ప్రభువా, ఏమైనా చేయగలవు అని అన్నావు దేవుడి గురించి, బానే ఉంది. మరి ఆయన బిడ్డగా అయితే నీకోసం ఏమైనా చేయగలను అన్నటువంటి రీతిగా వచ్చేవాడు ఎంతమంది? అసలు దేవుడి దగ్గరికి వచ్చిందే మనం ఏదో పొందుకోవాలని కదా, ఏదో ఇచ్చేసుకోవాలనండి, ఏదో ఇచ్చుకోవాలని కాదు, ఏదో పొందుకోవాలని కదా. అందుకే ఈరోజు క్రైస్తవం తీవ్రత లేని క్రైస్తవం ఉంది, చావదచ్చిన క్రైస్తవం ఉంది. చావలు లేవు, తెగింపులు లేవు, త్యాగాలు లేవు, పోగొట్టుకోవడాలు లేవు. అంత ప్రాస్పరిటీ క్రిస్టియానిటీ. అంటే ఏ నష్టం కలగకూడదు, ఏ కష్టం రాకూడదు. కానీ మీరు గమనించండి, చిన్న మాట చెప్తాను, మీరు ఏమనుకోకపోతే, ఏమని అనుకున్నా కూడా పర్వాలేదు. మహిమా సిస్టర్ విషయం చెప్పాం, ఎంతమంది స్పందించారు? అంటే ఇవన్నీ కొలమానాలు కాదా మన భక్తి జీవితానికి? మీరేం స్పందించారని మీరు అంటారేమో, కల్పనమ్మని అడగండి చెప్తారు. మీరేం స్పందించారని మీరు అడుగుతారేమో. ఒకవేళ మా పరిస్థితులు ఏమున్నాయో అటన్నీ పక్కన పెట్టి మా వంతు స్పందన మేము అందించాం ఎక్కడున్నా కూడా. అంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడని మీకు జవాబు చెప్పాలని కాదు, ముందు ఆయన చూస్తూ ఉంటాడు కదా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయని. ఖచ్చితంగా ఈ తీవ్రత లేని స్థితిలో మనం ఉండేటట్టయితే ఇప్పుడే మానుకోవడం మంచిది క్రైస్తవ్యాన్ని. ఎందుకంటే ఎలా పోయారనుకున్నారు వాళ్ళు? చెయ్యని నేరానికి, పాపం చేయకపోయినా, వ్యభిచారం చేయకపోయినా, దొంగతనం చేయకపోయినా, ఎవరిని అన్యాయంగా దోచుకోకపోయినా, కొట్టి బెదిరించి చెరసాల్లో వేసి విడుదల చేస్తే ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచుకొని పరిచర్యకపోయినటువంటి వాళ్ళు. అదండి క్రైస్తవం అంటే. అది దేవుడి పిల్లలంటే. దేవుడు ఎప్పుడు తీవ్రత కలిగిన క్రైస్తవ్యాన్ని ఇష్టపడుతున్నాడు. బొటాబొటి నులివెచ్చని క్రైస్తవ్యానికి దేవుడు ఎప్పుడో స్వస్తి పలకమని చెప్పాడు. వద్దు, అవసరం లేదు, నేను ఊసేస్తానని అన్నాడు. మోసేసిన దేవుడు ఊసేస్తానంటున్నాడంటే ఇంకెక్కడైనా పుట్టకథలు ఉంటాయి మనకు?
అరచేతిలో చెక్కున్న దేవుడు నలిపేయటానికి సిద్ధపడిపోయిన పరిస్థితులు ఎప్పుడు వస్తాయనుకున్నారు? ఉంటే చల్లగానే ఉండు అంటే పూర్తిగా లోకంలోనే ఉండు, ఏదో వెచ్చగానే ఉండు, రా ఇటువైపు పూర్తిగానే రా. ఎందుకు 2 పడవల మీద కాలు పెట్టే పరిస్థితులు ఉంటావు? దేవుడి దగ్గరికి వస్తే దేవుడు 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 అంటావు, లోకంలో పోతే మళ్ళీ లోకం అయిపోతావు. ఎందుకు ఈ పరిస్థితులు? దేనికి ఇది? ఉట్టికి లేదు, స్వర్గానికి లేదు. అలాంటి పరిస్థితి కదా. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు చెప్పే మాటలనండి ఎట్లా ఉంటాయంటండి, ఆయన చేసిందే చెప్తున్నాడు, మర్చిపోకండి. చెయ్యందిగా చెప్పేది, చేసిందే చెప్తున్నాడు. 14వ అధ్యాయం 8వ వచనం చూడండి, రోమిలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము, కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. అంటే ఈరోజు నీకు నాకు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా, తలాంతు కావచ్చు, కుటుంబం కావచ్చు, సంపాదన కావచ్చు, ఏదైనా సరే మనకున్న ప్రతి అసెట్ అది దేవుడి మహిమ కోసం వాడబడాలి. అదే అంటాడు కదా పౌలు గారు, ఏమని? మనం ఎవరి వారము? ప్రతి వారము ప్రభు వారమే అనేది మర్చిపోకండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి, ఏమనుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కోసం చేయండి. మీరు ఏం చేస్తున్నారు? పనులు చేసే పని, మాట్లాడే మాట దేవుడికి మహిమ కలుగుతుందా? నువ్వు ఇంట్లో మాట్లాడినా, ఎదుటి వారితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడిన మాట వల్ల అయినా దేవుడికి మహిమ కలిగే విధంగా ఉందా? ఆలోచన చేద్దాం. మనం చేసే పని, మనం తినే తిండి ఎవరి కోసం తింటున్నాం? తింటున్న వాళ్ళకు కూడా చాలా మందికి తెలీదు. తినేది శక్తి కోసం తినాలని, బ్రతకటం కోసం తినాలని అంటూ ఉంటారు చాలా మంది. కాదు, తినేవాడైనా కావచ్చు, తినడం మానేవాడైనా కావచ్చు, ఎవరి కోసం చేయాలని చెప్పాడు అనుకున్నారు మీరు? ఇంతకుముందు చదివాం కదా, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం నుండి, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు. ఈ రోజు రేపు ఎల్లుండి, వచ్చే నెల, అటొచ్చే నెల, ఆ సంవత్సరం ఆలోచన చేస్తున్నామే. ఈ ఆలోచనలో, ఈ దినాలలో ఎవరున్నారు? ప్రభు కోసమేనా? రేపు నేనేం చేయాలి నా దేవుడి కోసం? ఎంతమంది ఆలోచన చేస్తాం? రేపు తిండి ఎట్లా, రేపు బట్ట ఎట్లా, రేపు గడవటం ఎట్లా, రేపు నా బిడ్డల భవిష్యత్తు ఎట్లా, రేపు నాకు ఈ అప్పుల పరిస్థితి ఏంటి, ఈ రోగాల పరిస్థితి ఏంటి? ఇదే కదా దినాలు లక్ష్య పెడుతున్నావంటే. దేనికోసం లక్ష్య పెడుతున్నాం? దేనికోసం లక్ష్య పెట్టాల్సిన వాళ్ళు? యానివర్సరీ ఏప్రిల్ నెల వచ్చిందంటే నేను యానివర్సరీ కోసం ఎదురు చూస్తానండి. రోజు వచ్చిందంటే తెల్లవారి నేను దేవుడి పిల్లలతో మాట్లాడబోతాను, దేవుడి మాటలు నేను ధ్యానించబోతానని ఎదురు చూస్తూ ఉంటా. అవకాశం ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటా. నా దినములు లక్ష్య పెట్టేది అక్కడికి దానికోసం కదా. దేనికోసం లక్ష్య పెడుతున్నాను? ఈరోజు నేను పనికి వెళ్ళిపోతున్నాను, ఈరోజు నేను సంపాదించుకుంటాను, దీంతో నేను నా కుటుంబాన్ని చూసుకుంటాను అని దానికోసం మాత్రమే లెక్క పెడుతున్నావా? ఇంకా ఏమి లెక్క పెట్టుకున్నాము? దేనికోసం చేస్తున్నావు అని చూడండి. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు. మనం అసలు తినేటప్పుడే దేవుడికి ప్రార్థన చేయము. తినేటప్పుడే దేవుడే గుర్తున్నాడు మనకి. అప్పుడప్పుడు అన్నం అనే ఒక పాట ఉండేది మాకు. ఆ అన్నం అనేటటువంటి పాఠంలో అమ్మ చెప్తూ ఉంటది, వృధా చేస్తా ఉంటే అన్నం మెతుకులను సరిగా తినకుండా పిల్లవాడు, ఒరే దీని వెనక ఎందరి కష్టం ఉందో తెలుసా అని చెప్పి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసా నీ కంచంలోకి, గిన్నెలోకి అన్నం రావాలంటే అని చెప్పి, వాళ్ళు బ్లాక్ స్మిత్ అంటారు కదా, కమ్మరోళ్ళు, అంటే దానికి సంబంధించినటువంటి చక్రం, ఆ చక్రాలు తయారు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు.
తర్వాత ఈ మనకు పార తయారు చేసేటువంటి వాళ్ళు, గుణపం తయారు చేసినటువంటి కమ్మరి వాళ్ళు, తర్వాత వచ్చేసి కలుపు తీసినటువంటి కూలీలు, విత్తనాలు సప్లై చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు, ప్రైవేటు శాఖ వాళ్ళు, ఎరువులు సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు, నీళ్లు మనకు అందుబాటులోకి తెస్తున్నటువంటి వాళ్ళు, నిద్రాహారాలు మాని రాత్రింబగళ్ళు కాపలా కాస్తున్నటువంటి వాళ్ళు, ఇంతమంది పనిచేస్తే ఈ రోజు నీకు అన్నం మెతుకులు వస్తున్నాయని చెప్తున్నాడు. బానే ఉంది. వీళ్ళందరూ కష్టపడినంత మాత్రాన వచ్చేస్తాయా? కాదు కాదు. గింజకు ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే నీకు నాకు చేతికి పంట ఎక్కడొస్తుంది? అందుకే నేను ఎవరు 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 వ్యవసాయ క్రమము నేర్పినది ఎవరు అని పాట రాశాను. మరి మీరు విన్నారో లేదో అందరూ నాకు తెలియదు, కానీ వ్యవసాయంతో నరునికి నాగరికతను నేర్పి సాయాన్ని చేసింది ఆ దేవుడే అని రాశాను నేను. మనిషికి నాగరికతను నేర్పించాడు వ్యవసాయం నేర్పించి. ఆ వ్యవసాయంలోనే దేవుడు చేసిన సాయం కనబడుతుంది అని నేను అక్కడ రాయటం జరిగింది. కాబట్టి తింటున్న ప్రతిసారి నిజంగా ఒకే భూమిలో నుంచి ఎన్ని రుచులు, 6 రుచులు, షడ్రుచులు అంటారే, 6 రుచులతో కూడిన ఆహార పదార్థాలను మన కోసం తీసుకురావటం అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. తీయగా ఉండేటటువంటి మామిడి పళ్ళు అదే భూమి నుంచి పుట్టించాడు. నోట్లో పెట్టుకుని కొరకగానే నషారాలకి ఎక్కేటటువంటి మంట పుట్టించే మిర్చినే ఆ భూమిలో నుంచి పుట్టించాడు దేవుడు. అద్భుతం అటన్నిటిని మనం చూసినప్పుడు. అలాగా అన్ని మనకు ఇష్టమైనటువంటి రీతిలో నాలుగు మీద పెట్టుకోగానే ఆహా అనిపించే విధంగా తయారు చేసి పెడుతూ ఉంటే, కనీసం కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించని రీతిలో ఆహారం పుచ్చుకుంటున్నాం అంటే ఇంక ఇక్కడతో మొదలవ్వాలి కదా. కనీసం కడుపు నిండా తిండి పడ్డప్పుడన్నా, నిమ్మలంగా ఉన్నప్పుడన్నా ఈ నిమ్మలత్వానికి కారణం ఎవరు అనేది మనకు గుర్తు రాకపోతే రేపు కష్టాలు, కన్నీళ్లు, బాధలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అసలు మనకి? ఒకవేళ గుర్తొచ్చినా కూడా ఆయన తప్పుపట్టే విధంగా గుర్తొస్తాడు తప్ప వేరే విధంగా గుర్తురాడు, మర్చిపోకాడు. అందుకే తినేవాడు కృతజ్ఞతాస్తుతులు తింటున్నాడు. దేవుడి కోసం తినాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి మహిమ కోసం సంపాదించాలి, దేవుడి మహిమ కోసమే సమర్పణ అయిపోవాలి, ఏమైనా అయిపోవాలి. అది దేవుడు కోరుకుంటున్న తీవ్రత గల క్రైస్తవం. దేని మీద నమ్మిక దేవుడి కంటే మించి మనకు ఉండకూడదు. దాన్ని అడుగుతాడు, మర్చిపోకండి. ఒకనాడు ఎందుకు ఇస్సాకు గారి ప్రాణాన్ని నువ్వు తీసేయాలి నీ చేతులతో అని అడిగాడు అనుకుంటున్నారు దేవుడు అబ్రహాం గారిని? ఎందుకు అడిగారు అనుకుంటున్నారు? అట్లాగా ఆయన ప్రాణం అంతా ఎవరిలో ఉందనుకుంటున్నారు? ఇస్సాకు గారిలో ఉంది. అందుకే నీవు ప్రేమించు ఇస్సాకును అంటాడు అక్కడ. గమనించారా? ఆదికాండం 21వ అధ్యాయంలో సార్ చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఎవరిని కోరుకుంటాడు? నాకు ఇచ్చేయినైనా నువ్వు కోల్పో, దాన్ని పోగొట్టుకో అని దేన్ని కోరతాడు దేవుడు అని అంటే ఆయన మనస్తత్వం తెలుసుకోవాలి. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అంటాడు కదా. 22వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము ప్రారంభం నుండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు ఆయన దగ్గర. ఇక్కడ మనకైతే నీవు ప్రేమించు, మనకి ఏదైతే అందరికంటే ఇష్టం ఉంటుందో దాన్ని, వారిని అని మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందండి మీకు? నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు అక్కడ. మనం ఏమర్థం చేసుకోవాలంటే మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో వాళ్ళని పోగొట్టుకోవడానికైనా సిద్ధమేనా? నేను ఒకసారి ఒక తల్లి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగిందని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఒక తల్లి ముత్యాల లాంటి బిడ్డలు కలిగి ఉంది, 3 బిడ్డల్ని కలిగి ఉంది ఆమె. కుమార్ తల్లి బాబు కాదమ్మా, ఇక్కడ లోక సంబంధంగా అమ్మా, ఇక్కడ లోకల్ గా బైబిల్ పరిస్థితి కాదు, లోక సంబంధంగా ఆమె దేవుడికి ప్రార్థిస్తూ ఒక అద్భుతమైన ప్రార్థన చేసింది ఆ తల్లి. నిజంగా ఆశ్చర్యం, ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారనిపించింది. నాయనా తండ్రి, ఈ బిడ్డలను చూసుకొని మురిసిపోయి నీకంటే ఎక్కువగా వెళ్ళి ప్రేమించకుండా ఇలా దురభిమాన పాపంలో నన్ను పడకుండా నన్ను కాపాడు నాయన అని ప్రార్థన చేసిందండి ఆ తల్లి. ఈరోజు మన పిల్లలు చూసుకొని మనం ఎప్పుడైనా అట్లా ప్రార్థన చేస్తామా? ఆ పిల్లల్ని అమితంగా ప్రేమించి పిల్లల కోసం దేవుడి దగ్గర ఏడుస్తామేమో కానీ పిల్లల కోసం ఇంకా దేవుణ్ణి
ఏమన్నా ఇంకా దింపాలని చూస్తామేమో తప్ప, నాయనా ఇదిగో నేను నీకంటే ఎక్కువగా నా భార్యని ప్రేమించకుండా నన్ను కాపాడు, నీకంటే ఎక్కువగా నా భర్తని ప్రేమించకుండా నన్ను నిలబెట్టు, నీకంటే ఎక్కువగా నేను ఏది కోరుకోకుండా ఉండినట్లు చెప్పండి. ఎందుకనంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అది కాకుండా సావైన లాభమే. అంటే ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట అన్న దగ్గర మనం ఎవరిని పెట్టుకుంటున్నాం? ఎవరినెవరినో పెట్టుకొని ఉంటాం. నా మట్టుకైతే బ్రతుకుట మా ఆయన్ని, నా మట్టుకైతే బ్రతుకుట మా ఆవిడే, నా మట్టుకైతే బ్రతుకుట మా పిల్లలే, మా మట్టుకైతే బ్రతుకుట మా అమ్మా నాన్నలే, మా తోబుట్టువులే, మా బంధువులే, మా రక్త సంబంధికులే, నా మట్టుకైతే బ్రతుకుట నేనే అని కూడా చెప్పుకుంటాం లేదా? కొందరు మాట్లాడుతూ ఉంటారు, నేను ఎవరి కోసం బతుకునండి, నా కోసం నేను బతుకుతా అనే వాళ్ళు ఉన్నారా లేరండి? ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ బయటపడం మనం, అంతే. దట్స్ ఆల్. కనుక దేవుడు ఎప్పుడు తీవ్రత కలిగిన క్రైస్తవ్యాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మనము కూడా ఇదిగో మన దేవుడి దగ్గరికి దరిచేరనీయకుండా ఆ రోజు ఒక యవ్వనస్తుడికి అడ్డుపడినటువంటి బాగా ఇష్టమైన డబ్బు దేవుణ్ణి దూరం చేసింది, నిత్య జీవాన్ని దూరం చేసిందే, అలాంటి దాన్ని ఏమైనా నెత్తినెక్కించుకొని ఉన్నామా? ఈరోజు సుఖానుభవం అనేది ఒకటి ఉంది, సోమరితనం అనేది. భక్తి జీవితంలో సుఖానుభవము, సోమరితనము ఎప్పటికీ మంచిది కాదు, మర్చిపోకండి. అది చాలా ప్రమాదకరమైనవి. అలాంటివి మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. ఓ మనిషి సోమరితనానికి ప్రేమిస్తూ ఉంటారు, మనకు తెలియదు. చాలా మంది అనుకుంటాం ఏదో భర్తను, భార్యను, పిల్లలను, ఆస్తిపాస్తులను కాదు, సోమరితనాన్ని కూడా ప్రేమించడం కూడా ప్రమాదకరం. అది అలాగే సుఖానుభవం, నాకు సుఖం కలిగేది ఉంటే చాలు, ఇంకా మిగతా వాళ్ళది ఏమైనా కానీ అన్నటువంటి రీతిగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా దేవుడి కంటే ఎక్కువ ప్రేమించినట్టే. ఇది మనకు నాశనానికి దారితీస్తుంది. అది మనము దేనికి లోబడ్డానికి ఇష్టపడుతున్నాం? అసలు దేవునికి లోబడితే అది నిత్య జీవానికి దారితీసేది. వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి లోబడినా, ఎవరిని మనం ఇష్టపడినా ఆఖరికి మనకు మిగిలేది నిత్యాగ్ని దండనే. అందుకే దేవుడు చెప్తున్నాడు, తీవ్రత నీకు నాకు ఎక్కడ కలిగి ఉండాలి? ఎవరన్నా చెప్పారా సుఖంగా ఉంటుంది క్రైస్తవమని? అది దేవుడైతే చెప్పింది కాదు, ఎవరో చెప్పి ఉండాలి. లోకంలో ఉన్నవాళ్ళు ఎవరో రాంగ్ గా డైరెక్ట్ చేసి ఉండాలి. పౌలు గారు సైతము, యేసుక్రీస్తు ప్రభుల వారి సైతము చెప్పిన మాట ఏంటి? నా దగ్గరికి రండి, మీ కాడిని తీసేస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను అన్న ఆయన ఏం చెప్పాడు? నా కాడిని మీ మీద ఎత్తుకోవాలన్నాడు. అన్నాడు లేదా? తన సిలువను ఎత్తుకొని రోజు నువ్వు నన్ను వెంబడించాలి అన్నాడు ఆయన. పౌలు గారు కూడా మాట్లాడుతూ, మేము మీ దగ్గర ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించాలని మీకు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉన్నది కదా, ఇప్పుడున్నూ అలాగే జరిగింది అని అంటాడు. అనేక శ్రమలను అనుభవించి దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాలి. ఎవరైనా మీకున్న కష్టాలన్నీ పోతాయి, దేవుడి దగ్గరికి రండి అని అంటే అది దేవుడు చెప్పిన సువార్త కాదు, సువర్తమానం కానే కాదు. నీవు ధన్యురాలవు మరియా అని దేవుడు చెప్పుంటే ఆమె హృదయంలోనికి ఏమి దూసుకుపోద్దంట? ఖడ్గము దూసుకుపోద్ది అని చెప్పి. దేవుడు ప్రేమిస్తే నలవగొట్టబడ్డాడు యేసు ప్రభుల వారు. క్రీస్తు ప్రేమించాడు, క్రీస్తు అతనిని ప్రేమించి అని చెప్పడింది కదా ధనవంతుణ్ణి. క్రీస్తు అతన్ని ప్రేమించి చెప్పినటువంటి మాట అది. ప్రేమిస్తే ఏం చెప్తాడు అనంటే, నిత్య జీవాన్ని దూరం చేసేదాన్ని పోగొట్టుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైద్యంలో రెండు జరగాలి ఎప్పటికీ. ఒకటి ఇన్ఫెక్షన్ అనేటటువంటి దాన్ని ముందు తీసేయాలి, తర్వాత మాన్పుడు మొదలవుద్ది. ఇది ఐడియా ఉంది కదా మీకు అందరికీ? ఉదాహరణకి గాయమైంది అనుకోండి, మనకి కింద పడి గాయాలయ్యాయి అనుకోండి, ముందేం చేయాలి? క్లీన్ చేయాలండి. అందరూ ముందు గాయాన్ని క్లీన్ చేయాలి, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ ఎక్కువ చేస్తుంది.
గాయాన్ని క్లీన్ చేసిన తర్వాత ఏం మొదలు పెట్టాలి? ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆ ధనిక యవ్వన అధికారికి ముందు ఇన్ఫెక్షన్ ఏంటి? ఇన్ఫెక్షన్ ఏంటంటే డబ్బు మీద నమ్మిక, డబ్బు మీద నమ్మిక. ధనవంతుడు అరిమత్తయి యోసేపు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తెగించి అధికారుల దగ్గరికి పోతే ప్రాణమే పోద్ది. ఇప్పుడు అతని డబ్బు సంగతి ఏంటి మరి? ప్రాణాలనే కోల్పోవడానికి ఇష్టపడినోడు డబ్బుని ఇంకేమైనా ఆశించినట్టు మీరు చెప్పండి. అర్థమైందా? అంటే ప్రభు గురించి ఆ తీవ్రత కలిగిన వాడి సంగతులు ఎలా ఉంటాయంటే, ప్రాణమే నాది, అసలు ఈరోజు నిలిచున్నానని నీ వల్ల ప్రభువా, నేను నీకోసం ఏమవ్వాలి చెప్పు, ఇంకా అంతకంటే భాగ్యమా నాకు అన్న రీతిగా వెళ్ళిపోయారు వాళ్ళు. అవమానం పొందటం భాగ్యం అనుకున్నారు, తలకిదులుగా సిలువ వేయబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, రంపాలతో కోయబడ్డానికి ఇష్టపడ్డారు. సంతోషముగా వాళ్ళు ఈ లోకంలో నుంచి దేవుడి కోసం ఏమైనా అయిపోవడానికి సిద్ధపడ్డారండి. ఈరోజు చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారట. ఏమని? నెక్స్ట్ టైం బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తారట, రాజ్యాంగ సవరణ చేస్తారట, మత మార్పిడి చేస్తే కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ శిక్ష, లేదంటే ఉరి శిక్ష విధిస్తారట, సువార్తను ప్రకటించనీయరట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎస్సీ హోదాలో సంపాదించింది ఏది ఉండదంట. అదేనమ్మా, ఆయన ప్రభుత్వం రాకుండా మనం ఉపవాస ప్రార్థన చేయాలంటున్నారు. మీకు విషయం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం వర్ధిల్లేది నిండు శ్రమలలోనే. మర్చిపోకండి, చరిత్ర చెప్తున్న సత్యం ఇది. క్రైస్తవ్యం అనేది నిలదొక్కునేది ఎప్పుడంటే కష్టాలు ఎదురొచ్చినప్పుడే, సవాళ్ళు ఎదురొచ్చినప్పుడే, అసలు సిసలోళ్ళు బయటపడేది అప్పుడే. అన్ని సాఫీగా జరుగుతున్నప్పుడు ఏముంది? అందరూ ప్రేమిస్తారు. యోబు గారి భార్య దేవుణ్ణి దూషించి చచ్చిపోవని చెప్పింది ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడు ఏం చెప్పిందా? మా ఆయన ఎంత తెలివిమంతుడు అనుకోని ఉంటది కదా. ఎంత స్మార్ట్, ఎంత సంపాదించాడు, గ్రేటు అనుకోని ఉంటది. ఒక్కసారిగా కష్టకాలం వచ్చేసరికి తేలిపోయింది. అలాంటిదే మనకు కావాల్సింది ఇప్పుడు. అసలు స్థితులు విషయాలు బయటపడేది ఎప్పుడు అని అంటే, నీకు నాకు ఎప్పుడైనా నేను ఎన్నోసార్లు మీతో మాట పంచుకోవడం జరిగింది. కష్టాలు దేవుడు ఎందుకు తీసుకొని వస్తాడంటే, నీ వాళ్ళు ఎవరు, నీ వాళ్ళని నటిస్తున్న వాళ్ళు ఎవరో అర్థం చేయించడానికి తెస్తాడు కష్టాలు దేవుడు. లేకపోతే నువ్వేమాత్రం, మనం ఏమాత్రం పోవడం, మన స్టామినా ఏంటి అని తెలుసుకోవటానికి కూడా దేవుడు కష్టాలు పెడుతూ ఉంటాడు. నేను యానివర్సరీ చేస్తున్నప్పుడు నన్ను మా సంఘ సభ్యుడు సోదరుడు, అన్నా లాస్ట్ టైం మేము యానివర్సరీ చేస్తున్నాం అన్నా, చాలా డల్గా, చాలా టెన్షన్ గా అనిపిస్తున్నాం, ఎందుకు నేను ఏ సంవత్సరం ఇలా చూడలేదు అన్నాడు. నాకు అప్పుడే చాలా బాధేసింది. నేను ఇట్లా కూడా ఉండకూడదు కదా, ఈ మాత్రం కూడా. కష్టాలు అప్పుడు నాకు ఆర్థికపరమైనటువంటి కష్టాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అలాగని గుర్తుపెట్టుకోండి, ఆర్థికపరమైన కష్టాలే కాదు, కుటుంబపరమైన కష్టాలు కావచ్చు, ఉద్యోగ సంబంధమైన కష్టాలు కావచ్చు, సంఘ సంబంధమైన కష్టాలు కావచ్చు, ఈ కష్టాలు తప్పవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఏమండి, ప్రతి సంవత్సరం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండల గురించి ఒక మాట చెప్తారు అందరూ. ఏంటో చెప్పండి? ప్రతి సంవత్సరం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండల గురించి ఒక మాట చెప్తారు అందరూ. ఏంటది? ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఎండలు ఉంటాయని. ఈ డైలాగు మీరు ప్రతి సంవత్సరం వింటున్నారా లేదా చెప్పండి? ప్రతి సంవత్సరం వింటున్నాను ఆయన. ప్రతి సంవత్సరం ఇదే డైలాగ్. నేను క్లాస్ మాట్లాడుకుని వచ్చినప్పుడు వేరే సైంటిస్టులు చెప్పారు, 2027 వరకు కూడా ఎక్కువ ఎండలు ఉంటాయట అని చెప్పేసి మావిడ నాతో మాట్లాడుతూ ఉంటే నేను చెప్పా, అది కాదమ్మాయి విషయం, 2027 వరకు కాదు, భూమి మీద మానవ జాతి ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం ఎండలు ఎక్కువే ఉంటాయి. ఈ డైలాగ్ రిపీట్ అవుతుంది. ఇది ఎంత సత్యమో ఎంత నిజమో
ఏదో ఒక రూపేణా నీకు నాకు పరీక్షలు వస్తూ ఉంటేనే పాస్ అయ్యావా, లేదా డిస్టింక్షన్ లో పాస్ అయ్యావా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా, డిమ్కీలు కొట్టావా అని ఎప్పుడు తెలుస్తుంది? కష్టాలనే అండి. పరీక్షలు వస్తే మెడలు పడ్డమా, లేకపోతే మెడ వంచి తన్నులు తినటం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే పరీక్షలో బయటపడుతుంది. నిజంగానండి, నేను చదివేటప్పుడు 10th క్లాస్ దగ్గర నుంచి నాకు ఒకటంటే భలే ఇష్టం. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు చాలా సంతోషపడతా. చాలా ఇష్టం నాకు ఎగ్జామ్స్ అంటే. ఎందుకంటే నేను దాన్ని ఎంజాయ్ చేశాను. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు, ఆ మార్కులు వచ్చేటప్పుడు ఆ టీచర్లు చూడాలండి, ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే నేనే ఫస్ట్ వచ్చింది క్లాస్లో. నేనే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వటము, అసలు అది రావాలని కోరుకుంటూ ఉంటా. పరీక్షలు రావాలి, జీవితానికి కష్టాలు రావాలి. వద్దు అనుకున్నాం అంటే నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదే ప్రభు వాగ్దానము చేసిన నిత్య జీవాన్ని పొందుతారట. తీవ్రత కలిగిన క్రైస్తవ్యాన్ని కోరుకుందాం. దేవుడు అదే కోరుతున్నాడు. ఆషామాషి క్రైస్తవ్యం, బొటాబొట్టి క్రైస్తవ్యం దేవుడు ఏ రోజు కూడా ఇష్టపడలేదు. ఈవెన్ పాత నిబంధనలో యూదులకు, ఇశ్రాయేలీలకు కూడా చెప్తూ ఏమన్నాడంటే, నీ భక్తి ఏముందిరా, పొద్దున్నే కురిసే మంచు ఆవిరి ఎగిరిపోతా చూసావా, అట్లా ఎగిరిపోయేటట్టుగా ఉంది నాయన. అట్లాగా నేను కోరుకున్నది మంచు. భక్తి జీవితాన్ని అలా ఎగిరిపోయే మంచులాగా కోరుకున్నాను నేను. స్థిరమైన పునాది, వాన కురిసినా, దెబ్బ పడినా, ఎంత సవాళ్ళు ఎదురైనా కూడా నిలదొక్కునే విధంగా ఉండేటటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుతున్నాడు. చేతనైతే నిలబడాలి, లేదంటే సాకులు చెప్పి ఇదిగో నా వల్ల కాదు, నేను ఇది వదులుకోవటం అని చెప్పి వెళ్ళిపోయాడు చూసారా. అలాంటి పరిస్థితులే ఈరోజు. చావ చచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రలు కారు. పిల్లలు, పెరిగితనపు జీవితాలు వద్దు మనకి. అసలు మనం ఏం కోల్పోతామని, ఏం తెచ్చుకున్నామని బాధపడడానికి? అసలు ఇప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే, నా కోసం నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ 100 రెట్లు సంపాదించుకుంటావు అంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్య సాధ్యం. కాబట్టి ప్రియులరా, అతనే కాదు, అతను ఒకరికి డబ్బు మీద ఉంటుంది, కొందరికి మద పిచ్చి అనేటటువంటి ఉంటుంది, మరికొందరికి అధికార పిచ్చి ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి సుఖస్థితిలో ఉండటం అనేది ఇష్టం ఉంటుంది. కొందరికి సోమరితనం అనేది ఇష్టం ఉంటుంది. కొందరికి లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఇష్టం ఉంటాయి. ఏది ఎక్కువ ఇష్టం ఉన్నా కూడా అది దేవునికి దూరం చేసేస్తుంది మనల్ని. అతనికి డబ్బు మీద నమ్మిక ఉంది, అందుకే డబ్బునే పరమావధిగా భావించి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం దాన్ని దేనో చూసుకొని పోతున్నాం చూసారా. అదేదో గమనించండి, అదేదో పసిగట్టండి. అందుకే నేను బిగినింగ్ నుంచి, ప్రారంభం నుంచి, మీరు డౌట్ ఉంటే అడిగి చూడండి. మావిడికి ప్రారంభంలోనే చెప్పా, ఏమనంటే నువ్వు గ్యారంటీ కాదు, నేను గ్యారంటీ కాదండి. నాకు పిల్లలు పుట్టినరోజే ఆలోచన చేశా. ఏమనంటే వీళ్ళనైనా నేను వదిలిపెట్టుకోవాలి, వాళ్ళైనా నన్ను వదిలిపెట్టిపోతారు. ఏది గ్యారంటీ కాని పరిస్థితిలో ఉంది. జాబ్ ఉంది, ఎప్పుడు ఉంటుందో ఓడిపోద్ది. అసలు ప్రాణాలకే గ్యారంటీ లేదు పరిస్థితి. అలాంటప్పుడు ఇదిగో పోయే వాటిని వదిలేసి, అప్పుడప్పుడు మనల్ని దేవుడు ఎట్లా అడుగుతారంటే అండి, చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావటానికి. పాత సామాన్లు తీసుకొని మనకి పంచదారో, లేకపోతే ఉల్లిపాయలు, లేదంటే డబ్బో ఇస్తూ ఉంటారే చూసారా వాళ్ళని. దేవుడు కూడా అదేనండి చూసేది. మన జీవితం పాత సామాన్లు లాంటిది, చెత్తకు సంబంధించినటువంటి బ్రతుకులు లాంటివి. అట్లాంటి బ్రతుకుల్ని ఇచ్చిస్తే అది నిత్య జీవానికి దారితీసే విధంగా నేను మలుస్తాను అంటున్నాడు ఆయన. దాన్ని ఇవ్వడానికి ఎడుతావా?
ఏదో చిన్నప్పుడు స్నానం చేయిస్తూ ఉంటే ఇదిగా నా బంగారం అంతా పోద్దే అని ఎడుతారు చిన్నపిల్లడు, చూసారుగా? కొడుకో కూతురో స్నానం చేయిస్తూ ఉంటే అప్పుడప్పుడు అంటూ కదా, ఏ నీకు బంగారం ఏం పోలేదు రా. అట్లాగా ఏడ్చినటువంటి బ్రతుకుల్లాగా మనం ఎప్పుడు ఉండకూడదు ప్రియులారా, గమనించండి. కనుక తీవ్రత కలిగిన క్రైస్తవ్యాన్ని ఎవరో చెప్పితే తెచ్చుకోకండి. అది నేను చెప్పేది. ఎవరో పెట్టిన గోచి ఎంతో కాలం ఉండదట, మనమే పెట్టుకోవాలట. మీరు ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి భక్తి చేయాలని, మీరు ఎంతమంది చెప్తే నేను ఉండగలనండి? నేను దేవుడి కోసం నిలబడాలని నాకు లేనప్పుడు మీరు ఎంతమంది చెప్తే ఏముంది? అందుకే మీకుండాలి, ఎవరికి వాళ్ళకు ఉండాలి ఆ తీవ్రత. అది ఉంటే ఎవ్వరు చెప్పనక్కర్లా. మనకు మనమే అన్ని చేసేసుకుంటాం, మనకు మనమే అన్ని సమకూర్చుకుంటూ ఉంటాం, ఎవరిని గురించి పట్టించుకోము. ఎవడు మనతో వచ్చినా రాకున్నా నేను వెళ్ళాలి, నేను చేయాలి అనుకుంటాం. వాడు రాలేదు వీడు రాలేదు కాదు, వాడికి రాదు వీడికి రాదు, నీకు వస్తుంది మళ్ళీ నిత్యజీవం. దాని గురించి ఆలోచన. ఇది ప్రియులరా, దయచేసి గమనించండి. తీవ్రత కలిగిన క్రైస్తవం అసలు ఇంకా చాలా ఉంది, చాలా ఎక్కువ విషయాలు భవిష్యత్తులో ఈ రగిల్చే విషయాలు. మనల్ని ఏదో ఉంటానంటే ఉన్నా పొట్టు ఆయన చేతిలో ఉంది. ఆయన గోధుమలను బాగుగా శుభ్రం చేసి పొట్టును తీసుకొని వచ్చి ఆరని అగ్నితో కలిపి పొట్టుగా ఉండకూడదు, మనం గింజగా ఉండాలి. కొట్టుకు చేరే గింజగా ఉండాలి తప్ప ఆరని అగ్నికి బలైపోయేటటువంటి పొట్టులా ఉండకూడదు మనం. దేవుడు ఏం తక్కువ చేశాడు నీకు నాకు? అసలు దేవుడు నీకు నాకేం తక్కువ చేశాడు? అంబేద్కర్ గారు జీవించిన కాలంలో గనక ఈ రోజున్న దళితులు బతికుని ఉంటే, లేదా ఆయన స్థానంలోనే మనలాంటి వాళ్ళు ఉన్న ఊడుంటే ఎవడు బతికి పట్టగట్టేవాడు? అలాంటి పరిస్థితి కాకుండా ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి చట్టాలను చేసిన దినాల్లో నిన్ను నన్ను పుట్టించి ఒక స్థానం ఇచ్చి ఒక గౌరవం ఇప్పించి ఎన్ని చేశాడనుకున్నారు దేవుడు? ఈరోజు నువ్వు నేను చదువుతున్న గ్రంథం ఒకనాడు ఈ కాస్ట్కి వచ్చేది కాదు కదా. బైబిల్ గ్రంథం కాస్ట్ ప్రారంభంలో 3,60,000 అండి. 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాస్ట్ అది 3,60,000. 100 ఏళ్లకు 1,00,000 పెంచుకున్నా కూడా 5 లక్షలు ఇంకా పెరిగి ఉండాలి. 8,60,000 రూపాయలు ఉండాల్సింది కనీసం. 100 ఏళ్లకు 1,00,000 పెరిగింది అనుకున్నా. 2000 సంవత్సరంలో బంగారం విలువ ఎవరికైనా గుర్తుందా? 3,000 రూపాయలట. 2000 సంవత్సరంలో తులం బంగారం విలువ 3,000 రూపాయలు. 3,000 ఇప్పుడు అమ్మా గుర్తుందమ్మా? 3,000 చేయించారండి నేను. 3,000 రూపాయలు ఉన్నటువంటిది ఈరోజు 1,50,000 రూపాయలు అయింది. పెరుగుతుందా లేదా? ఎన్నేళ్ళైంది ఇప్పటికి? 25 ఏళ్ళు అయిపోయింది. 25 ఏళ్లకే 3,000 నుంచి 1,50,000 అయితే బైబిల్ బంగారం కంటే తీసిపోయేది ఏంటి? తెలుసు. నువ్వు నేను ఎలాంటి వాళ్ళమో తెలుసు. ఈ పిసినారోళ్ళు, ఈ పిసిని కొట్టోళ్ళకి ఒరే ఇది కాస్ట్ అని ఎక్కువ పెడితే ఇలా తీసుకోర్రా అని దేవుడే ఆలోచన చేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎట్లా నడుస్తుందో తెలుసా మీకు? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు కష్టపడి సంపాదించిన కష్టార్జితము కోట్లకు కోట్లు కుమ్మరిస్తూ ఉంటే ఈరోజు మనకు తక్కువ రేటుకి బైబిల్ వస్తుంది. ఎవరో చెప్తారు ఉంటారు, ఏమండి యూరియా రేటు ఇంత మీరు కొనుక్కునే రేటు కాదండి, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మనకు తక్కువ రేటుకి ఇప్పిస్తుంది. అట్లాగే సిలిండర్ రేట్ ఎంత కాదండి, గవర్నమెంటే ఇంత భరించుకొని మనకు తక్కువ రేటుకి ఇప్పిస్తుందని. ఇవన్నీ మీకు తెలిసేమో. సిలిండర్ రేటు తెలిసేమో సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అని, యూరియా రేటు తెలిసేమో సబ్సిడీ ఇస్తుందని. కానీ నీ చేతిలోకి నా చేతిలోకి వచ్చిన పరిశుద్ధ గ్రంథానికి త్యాగధనులైన ఎందరో యొక్క కష్టార్జితాలు వాళ్ళ కుటుంబాలకు పెట్టుకోకుండా ధారపోస్తే ఈరోజు కొన్ని ఫ్రీ బైబిల్స్, 100 రూపాయల బైబిల్స్, 300 బైబిల్, 400 బైబిల్ వచ్చాయి ప్రియులారా. ఎన్ని చేస్తూ ఉన్నా ఏదో అక్కడ దేవుడు చెప్తాడే శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిని తీసుకొని వచ్చి నేను అక్కడ ఆ భూమి మీద రాళ్ళను లేకుండా చేశాను, ముళ్ళు లేకుండా చేశాను, చదును చేసేసాను,
నీళ్లు పోసాను, ఎరువేశాను, కంచేశాను, అయినా కారు ద్రాక్షలు కాసాయి అన్నట్టుండి మన బతుకులు అట్లున్నాయి ఈరోజు. కారు ద్రాక్షల జీవితాలు ఉన్నాయి ఈరోజు. ఎవరికి ముద్దవుతున్నాము? ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్న దేవుడికి ముద్దవుతున్నాం అసలు మన జీవితాలు? చెప్పండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి అని ఆది కాండములో చెప్పబడినట్టుగా ఈ రోజు మన పరిస్థితి కూడా అలాగే. మునుపు జరిగినదే ఈ రోజు కూడా జరుగును అన్న దానిని మనం నిజం చేస్తున్నాం. అయితే సిద్ధపడాలి. వాళ్ళను చంపేశాడు, వాళ్ళని తీసేశాడు దేవుడు. ఎంతకాలం భరిస్తాడండి ఆయన? ఎంతకాలం అని చూస్తాడు? కాబట్టి ప్రియులరా, వద్దు, లేద్దాం, లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఏజరిల్లు, మనకు మంచిది, 10 మందికి మంచిది, దేవుడికి మహిమ, ఈ జన్మకు సార్థకత. తీవ్రత కలిగిన భక్తి జీవితం, క్రైస్తవ్యాన్ని దేవుడు ఏనాడు కూడా కోరని స్థితి కాదు, ఖచ్చితంగా కోరుతున్నాడు. కానీ ఎవరో మనల్ని తెలివిగా రాంగుగా గైడ్ చేస్తున్నాడు. గమనించండి. ఏ కష్టాలు పడాల్సిన పని లేదు. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, అంత జరిగిపోతుంది. ఏ ఖర్చు చేయాల్సిన పని లేదు, నువ్వు ప్రార్థన చేస్తే అయిపోద్ది అని మాత్రమే చెప్తున్న వాళ్ళు ఉన్నాడు. అలాంటి జరిగిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మర్చిపోకండి. అలాగా నేను ప్రార్థన చేయొద్దని చెప్పట్లా, ప్రార్థన మాత్రమే చేయకూడదు. అర్థమవుతుందా మీకు? ఈరోజు దేవుడు మన దగ్గరికి చేర్చినటువంటి కొందరి వెతలే మనం తీర్చలేని స్థితిలో ఉన్నాం. కొన్ని విషయాలు నేను అమ్మ చెప్తుంటది, కల్పనమ్మ అన్న, నేను అందరికీ చెప్పటం మానేశానన్నా, కొందరికే చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు పెద్దగా స్పందించట్లేదు కాబట్టి నేను చెప్పడం లేదని చెప్తాను. ఎంత బాధ కలిగే విషయం అండి అది. రేపు ఎవరికైనా రాదు అలాంటి పరిస్థితి. ఎప్పుడు ఇలాగే ఉంటాం మనం. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయండి. గర్వం పనికిరాదు పిల్లారా మనకి. అది ఎప్పుడు ఎవరికి ఏ స్థితిగతులు వస్తాయో ఎవరికి చెప్పగలం అండి. అందుకే ఇంత సంపాదించుకో అంటారు. మన క్రియలు మన వెంట వస్తాయి. మనం చేసిందే మన నెత్తి మీదకి వస్తుంది. అది దేవనైనా శాపమైనా. మర్చిపోకండి. తీవ్రత కలిగిన క్రైస్తవంగా బతుకుదాం, రోషము కలిగిన క్రైస్తవులుగా బతుకుతాం. మన తండ్రి ఎవరంట? రోషము కలిగిన వాడు. ఏది మనకు ఆ రోషం? ఏది ఆ భక్తిలో తీవ్రత మనకి? ఎవరో ఒకరు వచ్చి చెప్పడం కాదు, మనమే 10 మందికి చెప్పి మనం తీవ్రతరంగా చేయాలి. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళ వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మనం ముగించుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, నాయన ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నాయన, ప్రభు ఎందుకు అతనితో ఆ మాట అన్నాడు, అలాంటి మాటే మాతో కూడా మీరు అంటారు. అనకపోయినా ఈరోజు మాకు వాటి విషయంలో పరీక్ష చేస్తారు. వాటిని కొన్ని దూరం చేస్తూ ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేస్తూ. ఎందుకనంటే నాయన, వాళ్ళని ఎవరిని మేము నమ్ముకున్నా ప్రేమించిన ఆఖరికి మాకు మిగిలేది బాధే, వేదనే, వ్యధే, చింతే. అందుకే నాయన, మా చింత యావత్తు మీ మీద వేయమని చెప్పారు. అలా ఎవరంటారు తండ్రి? ఈరోజు మా బాధలే మాకెక్కువయ్యాయి, మా వేదనలే మాకెక్కువయ్యాయి, మా శోధనలే మాకెక్కువయ్యాయి, మా సమస్యలే మాకెక్కువయ్యాయి. నీ బాధ వచ్చి మాకు చెబితే మేమేం చేయగలం అంటారు. కానీ నాయన, మా చింత ఏదైనా సరే వదిలేయని మీరు చెప్తున్నప్పుడు మిమ్మల్ని నమ్మలేని స్థితిలో ఉన్నాం నాయన. మిమ్మల్ని విడిచిపోవునట్టు చేదైన వేరు మొలిచిన స్థితిలో ఉంటున్నాం. తీవ్రత లేని, తెగింపు లేని, పిరికితనముతో కూడినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామేమో తండ్రి. కానీ మా చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్నటువంటి భక్తులు ఎవరు నాయన, ఎవరైనా సరే తీవ్రత కోల్పోయిన స్థితిలో, చల్లారిన స్థితిలో లేరు తండ్రి. ఈరోజు మా బ్రతుకులు చల్లారిపోయాయి గనుకనే ఏ ఈగైనా, ఏ పురుగైనా మా మీద వాలుతోంది, మమ్మల్ని ఆశిస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. అదే వేడిలో
ఉండగలిగితే తండ్రి వేడి వేడి ఆహార పదార్థం మీద ఏ సూక్ష్మజీవి, ఏ ఈగ ఆశించదు, వాలదు అన్నది ఎంత నిజమో ఈరోజు మీకోసం రగిలేటటువంటి వారముగా జీవించగలిగితే అది మాకు మేలు తండ్రి. ప్రస్తుతం ఉన్నటువంటి కొద్ది కాలం మాకు ఇబ్బంది కలగచ్చేమో నాయన, కానీ శాశ్వతమైనటువంటి లాభాన్ని పొందుకోగలుగుతాం. ఇటు విషయాలు మేము గుర్తెరిగి తండ్రి, మాలో మేము చావదచ్చిన వాళ్ళంగా ఉండకుండా తండ్రి, నిద్రించుచున్న మేము మృతుల్లో నుంచి లేచి క్రీస్తు మా మీద ప్రకాశించుచున్నాడు గనుక వేగు చుక్కలాగా అనేకులను మీ వైపు తిప్పగలిగినటువంటి మీ జీవ సాధనాలుగా మేమందరమును బ్రతుకున్నట్లు కృప చేయండి తండ్రి. నాయన, ఎవరో చెప్పినటువంటి మాయదారి మాటలకు మేము లొంగిపోయే వాళ్ళం కాకుండా, సుఖానుభవమునందు దృష్టి కలిగిన వాళ్ళం కాకుండా, సోమరతనంలో కూర్చున్న క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి దాతృత్వముతో, సమర్పణతో, సమర్థతతో, తీవ్రతతో మిమ్మల్ని సేవించున్నట్లు, తద్వారా మీ బిడ్డలమని మీరు సగర్వంగా మమ్మల్ని గురించి చెప్పుకున్నట్లు మేము వ్యవహరించినట్టు కృప దయచేయండి. ఇంకా రానున్న దినాల్లో మరిన్ని శ్రేష్టమైన సంగతులు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా తోడే నడిపించి మేము మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరి కనతనైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతికి చేరుకూడి వచ్చిన మనకు, ఏర్పరిచిన ప్రియులకు, నిత్య సహకారులకు, సర్వలోకమందు చెదరిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సహోదరులు, సహోదరిమణులు ఒకరికొకరు వందనములు తెలుపుకొని సెలవు పుచ్చుకునండి.